కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే 10 మంది ఐఏఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చింది కమిషన్. కాళేశ్వరం నిర్మాణ టైంలో ముఖ్య పదవుల్లో ఉన్న అధికారులను విచారిస్తోంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీస్తోంది. అఫిడవిట్ రూపంలో వివరణలు సమర్పించాలని ఆదేశించింది కమిషన్. ఇవాళ విచారణకు స్మితా సబర్వాల్తో సహా రజత్ కుమార్ హాజరయ్యారు. కమిషన్ విచారణకు సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరంపై ఇవాల్టి విచారణ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ ఉదయం నుంచి కూడా కాళేశ్వరం పైన విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ చేస్తున్నటువంటి విచారణ ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణ టైంలో కీ రోల్గా ఉన్నటువంటి అధికారులు, అప్పటి ఇరిగేషన్ శాఖ తర్వాత సిఎస్గా ఉన్నటువంటి అధికారులను ఇవాళ కమిషన్కు విచారణకు పిలిచారు. అయితే ఇందులో వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలను కమిషన్ ముందు పెట్టారు. అయితే ఈ పెట్టిన దాంట్లో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మొత్తం 4 ఐఏఎస్ సీనియర్ అధికారులు కమిషన్ ముందు విచారణకు హాజరైన దాంట్లో గతంలో ఏదైతే మొన్నటి వరకు అయితే ఎన్నికల ప్రధాన అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి వికాస్ రాజు కమిషన్ ముందు హాజరయ్యారు, తన ఒపీనియన్ చెప్పారు. ఆ తర్వాత రజత్ కుమార్ గతంలో ఇరిగేషన్ శాఖకు సెక్రటరీగా పనిచేశారు. సో ఆయన కూడా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన అభిప్రాయాలను కూడా చెప్పారు. స్మితా సబర్వాల్ కొద్దిసేపటి క్రితమే స్మితా సబర్వాల్ కమిషన్కి వచ్చింది. ఆల్రెడీ ప్రస్తుతానికి ఆ విచారణ స్మితా సబర్వాల్కి సంబంధించి విచారణ కొనసాగుతున్నది. ఇక మరికొద్దిసేపట్లో గతంలో ఉన్నటువంటి సిఎస్ అంటే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా కమిషన్ ముందుకు రాబోతున్నారు. మేబీ 3:30 నుంచి 4 గంటల మధ్యలో సోమేష్ కుమార్ కమిషన్కు వస్తారు. ఆయన కూడా విచారణ ముందు హాజరై ఆయన అభిప్రాయాలు తెలిపే అవకాశం ఉంటుంది. ఒక్క ఎస్కే జోషి అంటే గతంలో సిఎస్గా పనిచేశారు, తర్వాత ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఆయన పనిచేశారు. సో ఎస్కే జోషి ఒకరు మాత్రం ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. అంటే ఒక్క నాగిరెడ్డి విచారణకు హాజరైన దాంట్లో ఒక నాగిరెడ్డి తప్ప మిగతా దాదాపు అందరూ ఐఏఎస్ అధికారులు హాజరైనట్లే. ఇందులో కొంతమంది ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అప్పట్లో ఈ ఇరిగేషన్ శాఖకు రిలేటెడ్గా తర్వాత ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ పోస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇవాళ పిలిచినటువంటి కమిషన్ ముందు విచారణ చేశారో వాళ్ళందరూ కూడా కమిషన్ ముందు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ ఏంటి, ఆ పాలసీలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా అప్పుడు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో కమిషన్కు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అయితే కమిషన్ ముందు చెప్పినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్కు ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్ చెప్పింది. అయితే ఇందులో వారం రోజులు అధికారులందరూ కూడా వారం రోజులు డెడ్ లైన్ పెట్టారు. ఒక ఏదైతే ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు ఉన్నారో ఆ ఒక్కరికి మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే ఈ బడ్జెట్ సెషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇటు బడ్జెట్ సెషన్స్ ఇటు కాళేశ్వరంకి సంబంధించినటువంటి రిపోర్టు తయారు చేయాలంటే కొంత ఇబ్బంది అవుతుంది, కొంత టైం పడుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఆగస్టు 5 వరకు అఫిడవిట్ దాఖలు చేసే విధంగా కమిషన్ ఆయనకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇవాళ ఓవరాల్గా ఈ అధికారులకు సంబంధించిన దాని మీదనే ఇవాళ జరిగినటువంటి విచారణలో అధికారులు అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎట్లా జరిగింది, కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినట్టు పూర్తి ఈ ప్రభుత్వ పాలసీ ఏమున్నది, ఇట్లా ఓవరాల్గా దీని మీద జరిగింది. అంటే మొన్నటి వరకు టెక్నికల్ అంశాల మీద దృష్టి పెట్టినటువంటి కమిషన్ టెక్నికల్ అంశాలకు సంబంధించిన దాంట్లోనే అటు ఇంజనీర్లను, తర్వాత నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత ఎక్స్పర్ట్స్ను, ఇట్లా ఓవరాల్గా గతంలో మొన్నటి వరకు కూడా మొత్తం ఈ టెక్నికల్ అంశాల మీద మాత్రమే కమిషన్ విచారణ చేపట్టింది. ఇక ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే కమిషన్ దృష్టి పెట్టింది. సో ఇవాళ జరిగినటువంటి విచారణలు కూడా మేజర్గా ప్రభుత్వ పాలసీలు, తర్వాత కాళేశ్వరంలో ఈ 3 బ్యారేజీలకు పెట్టినటువంటి ఖర్చులు, మొదట్లో చూపించింది ఎంత, తర్వాత దాన్ని ఇంతింతగా పెంచింది ఎంత, పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి అయినటువంటి ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఎట్లా చూపించారు, ఏంటి దీని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పాలసీ ఏంటి, గత ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఎందుకు కొంతమంది అప్పట్లోనే నిపుణులు దీన్ని వ్యతిరేకించినా ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, దానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే విచారణ కొనసాగింది. ఇక మధ్యాహ్నం తర్వాత
ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విద్యుత్ అనేది కూడా చాలా కీలకమైనటువంటిది కాబట్టి దానికి కోట్ల రూపాయలు, ఈ విద్యుత్ సంబంధించి కోట్ల రూపాయలు దానికి వెచ్చించాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మరి ఎట్లా, ఎందుకు ఇంతగానము దీన్ని ఖర్చు అవుతుంది, దీనిలో పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా, వాస్తవానికి ఇంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందా, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవా కావా అనే దాని మీద కూడా ఇవాళ విద్యుత్ జేఏసీకి సంబంధించినటువంటి రఘుతో కూడా విచారణ చేపడుతుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా కమిషన్ తీసుకుంటుంది. ఇక ఇట్లా ఓవరాల్గా ఒక పక్క విద్యుత్కు సంబంధించి దానికి అయినటువంటి ఖర్చు, మరోపక్క కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఖర్చు, ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి రిపోర్ట్, ఓవరాల్గా వీటి మీదనే ఇవాళ ఈ కమిషన్ జరిపినటువంటి విచారణలో అధికారులను విచారించారు. మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను, ఇందులో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే 10 మంది ఐఏఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అందులో ఇరిగేషన్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. దాదాపుగా ఒక అధికారి తప్ప మిగతా అందరూ కూడా కమిషన్కు హాజరవుతున్నట్లే తెలుస్తుంది. అంటే కమిషన్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో, ఎంతమందికి అయితే నోటీసులు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాల్సిందే. ఆ తర్వాత అఫిడవిట్ రూపంలో వాళ్ళు ఏం చెప్పారు కమిషన్ ముందు అనేది కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాల్సిందే అనేది కమిషన్ చెప్తుంది. కాబట్టి ఇక మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా కొన్ని కారణాల వల్ల కమిషన్ చెప్పినటువంటి టయానికి రాని వాళ్ళు కూడా ఉంటే వాళ్లకు మళ్ళీ అవకాశం ఇచ్చి అవసరమైతే వాళ్ళకి కాల్ చేసి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంటుంది. కానీ కమిషన్ నుంచి ఎవరెవరికైతే ఈ నోటీసులు ఇస్తారో, ఆ నోటీసులు ఇచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా కమిషన్ ముందుకు రావాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాల్సిందే. ఆ తర్వాత అఫిడవిట్ల రూపంలో వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా అఫిడవిట్ ఇవ్వాల్సిందే. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక పక్క టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, మరోపక్క ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇట్లా అన్నీ తీసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఒక ఓపెన్ డిబేట్ అనేది కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ ఓపెన్ డిబేట్లో ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండే, గత ప్రభుత్వం ఏం చేసింది, లెక్కలు ఎట్లా ఉన్నాయి, నిజంగానే గత ప్రభుత్వం చూపించినటువంటి లెక్కలు సరైనవా కావా, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఓపెన్ డిబేట్లో చర్చిస్తారు. ఆ తర్వాత టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వం గతంలో కొంతమంది ఎక్స్పర్ట్స్ దీన్ని వ్యతిరేకించిన బలవంతంగా అక్కడే ఈ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఎందుకు చేయాల్సింది అనే దాని మీద కూడా చర్చిస్తారు. ఆ తర్వాత దీని మీద ప్రభుత్వానికి ఒక ఫైనల్ రిపోర్టు కమిషన్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రవంతి.